వెల్కమ్ టు లెవెన్ డైరీ ప్రొడక్ట్స్ అండి. మనమైతే ప్రజెంట్గా పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ఒక షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనము పోల్స్ వేసుకొని రేకులు అయితే వేసుకున్నారు అన్నగారు. కింద బెడ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎట్లా బెడ్ మనం గట్టిగా పెట్టుకోవాలి అన్న ద్వారా అయితే తెలుసుకుందాం. ఇంకా అన్న ఎంత ఫీట్ చేస్తుండు అన్నీ మనం అన్న గురించి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? నా పేరు నాగేంద్ర బాబు అన్న. ఓకే, సో ఇది షెడ్ ఎంత సైజ్ ఉందన్న? ఫస్ట్ ఇది మనకి పొడుగు వచ్చేసి 50 ఫీట్స్ ఉంది. ఓకే, మనకి ఎడల్పు వచ్చేసి 30 ఫీట్స్ ఉంది. ఓకే, 30 ఫీట్స్లో మనం ఒక ఫీట్ బయటకు వదిలిపెట్టుకొని అటు సైడ్ ఒక ఫీట్ ఇటు సైడ్ ఒక ఫీట్ వదిలిపెట్టుకొని 28 ఫీట్స్ లోపల. ఓకే, 30 ఫీట్స్ టూ సైడ్ వస్తుంది ఆ షెడ్. ఇది టూ సైడ్ వస్తుంది, మధ్యలో గాడి వస్తుంది. ఓకే, ఇటు సైడ్ అటు సైడ్ కట్టుకుని ఎంత వస్తుంది అన్న? ఇటు సైడ్ అటు సైడ్? ఇటు సైడ్ అటు సైడ్ 14 పెట్టుకున్నాం మనం. 15 యాక్చువల్లీ ఒక ఫీట్ బయటకు వదిలి పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు కింద బెడ్ వేయడానికి ఈ కంకరాలు వేస్తారు మీరు. దీనివల్ల లాభం ఏందన్నా? ఇదేంటి మట్టి పోసుకున్న తర్వాత కొంగుతుంది కదా, కొంగకోకుండా ఇది వేసుకుంటే మనకి స్టాండర్డ్ ఉంటుంది మనకి బెడ్ అనేది. ఇప్పుడు ఏదైనా వర్షం ఏదైనా వచ్చి బాగా ఎక్కువ నానినా కానీ కుంగిపోతుంటుంది బెడ్ కూడా. అవును, మంచిగా వేయకపోతే. అవును, అందుకని ఫస్ట్ టైం ఇది కొంచెం దొడ్డు కంకర ఉంటుంది కదా. అవును, దొడ్డు కంకర వేసుకొని లెవెల్ చేసుకొని మొత్తం తర్వాత పైనుంచి మాల వేసుకుంటారు. అచ్చా, మాల వేసుకున్న తర్వాత మళ్ళీ కంకర మాలు ఉసుక కలిపి బెడ్ పోసేసి అప్పుడు గట్టిగా అయిపోతుంది. ఫుల్ స్టాండర్డ్. నీకు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా కానీ అట్లా ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా షెడ్యూల్ కడుతున్నారో ఇట్లా కట్టుకోండి మీరు. ఈ షెడ్లో ఎన్ని యానిమల్స్ వస్తాయన్నా? రఫ్లీ 24 వస్తాయి అన్నమాట, ఈజీగా ఫ్రీలీ. 4 ఫీట్స్కి ఒకదానికి వదులుకున్నా కానీ 50 ఫీట్స్ ఉంది మనకి. ఓకే, 2 సైడ్స్ కాబట్టి. ఓకే, 12 వేసుకుని 24 ఫ్రీగా అయితే 20 అయితే ఈజీగా. ఓకే, ఇప్పుడు ఒక హాఫ్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. రేకులదే హాఫ్ పని ఉంటుంది. ఇప్పుడు అద్దెలు అయిపోయింది మొత్తం. కింద ఓన్లీ ఇక మనకి గాడి కట్టుకోవాలి, బెడ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వరకు మీకు ఎంత ఖర్చు అయిందన్న? ఇప్పుడు ఓన్లీ ఖాళీ మెటీరియల్కే మనకి 1,50,000 అయినా. రేకులకు షీకులకు అన్ని 1,30,000 మెటీరియల్ అయింది. వేసినందుకు వాళ్ళు రేకులు ఎల్లింగ్లు కొట్టుకున్నందుకు ఒక 20,000 అయింది. ఓకే, 1,70,000 మొత్తానికి అన్న. ఇప్పుడు వరకు అయితే 150 అయింది. ఓకే, 150 అయింది. ఒక అద్ద హాఫ్ పని అయితే ఇక్కడ అయిపోయింది, చూసుకోవచ్చు. 150 అయితే మొత్తం బెడ్ గాడి షీకులు ఈకులు మొత్తం. ఓకే, ఒక 3 లక్షలలో అయిపోతుందా అన్న? 3 లక్షల పైన కావచ్చు. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 3 లక్షలలో మనకు రఫ్లీ ఒక 3 లక్షలలో మనకు 24 అనిమల్స్ కెపాసిటీ షెడ్ అయితే కడుతున్నారు అన్న. ఇక్కడ ఎవరైతే కొత్తగా షెడ్ అయితే కడుతున్నారు మనకు ఇట్లా కింద రాళ్ళు వేసి మనకు కొద్దిగా ఇట్లా దిమ్మిస్తూ కొట్టి అట్లా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.